ఇక లేక కొట్టాయా నటం లక లేక చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిసినదే వాటర్ బాటిల్ మోతే నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు స్టైల్ అమ్మ దగ్గర ఉంది కానీ అమ్మ ఫోన్ ఇవ్వదు మొబైల్ చూడడానికి డైలీ అరగంటే అంతే నీ మొబైల్ ఇస్తే గేమ్ ఆడుకొని మళ్ళీ ఇచ్చేస్తాను నీకు కావలసిన గేమ్స్ నా మొబైల్లో లేవు కదా డౌన్లోడ్ చేసుకుంటాను అమ్మ చూసి గొడవ పడితే నేను పైకి వెళ్ళను ఇక్కడే పక్కన కూర్చొని ఆడుకుంటాను కొంచెం సేపు మాత్రమే లేదంటే శివగామి గారు మొబైల్ ఇచ్చినందుకు నన్ను తిడతారు కొద్దిసేపే అంతే గేమ్ ఆడుకొని చదువుకోవడానికి వెళ్తాను అంతే అదిగో అక్కడుంది ఛార్జింగ్ పెట్టాను తీసుకో లాక్ ఓపెన్ చేయండి జస్ట్ 15 మినిట్స్ అంతే ఎందుకంటే మొబైల్ ఇచ్చి పిల్లని చెడగొడుతున్నానని ఆ అమ్మగారు అనుకోకూడదు సరేనా అమ్మా ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంది కొద్దిసేపు కిందికి రాదు అందుకోసమే నేను వచ్చాను నేను ఇక్కడే కూర్చొని ఆడుకుంటాను ఆంటీ ఫోటోలో మీరు ఎంత అందంగా ఉన్నారో తెలుసా మీరెందుకు యాక్టింగ్ చేయకూడదు నాకు యాక్టింగ్ రాదమ్మా అందుకే ట్రై చేయలేదు మంచిది ఆంటీ మా నాన్నతో కలిసి ఫోటో తీసుకున్నారేంటి ఓహో అదా నాన్నగారు మా వారు ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు అప్పుడప్పుడు ఫోటోలు తీసుకుంటూ ఉంటాం అంతే లీలా ఇలారా టమాటోలు నేను కోసేసాను ఉల్లిపాయ పచ్చిమిర్చి నువ్వు కోసే సరే లీలా పన్నీర్ ఉండాలి కదా అందులో అయిపోయినట్టున్నాయి అమ్మగారితో చెప్పలేదా అమ్మగారు ఆర్డర్ పెట్టినట్టున్నారు సాయంత్రానికి వచ్చేస్తుంది అనుకుంటా సరే ఇంకేమైనా కావాలంటే అమ్మగారికి చెప్తాను ఏయ్ ఆగు ఏంటి మళ్ళీ ఇందాకే కదా తిట్టి పంపించాను మళ్ళీ వచ్చేసావు తిన్న తిట్లు చాలవా ఆ ఫోన్ తీసుకుని నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఈ ఫోటోని నేను మీ అమ్మకి చూపించటానికి ఇది మీ నాన్న ఆ మీరాతో కలిసున్న ఫోటో దీన్ని తీసుకెళ్ళి మీ అమ్మకి చూపిస్తే మీ అమ్మకి మీ నాన్న మీద అనుమానం మొదలవుతుంది అప్పుడు నా ప్లాన్ వేరే ఉంది చూస్తూ ఉండు ఏం చేస్తాను నీకు చేతులెత్తి దండం పెడతాను ఆ పని చేయకు ఇప్పుడిప్పుడే మళ్ళీ కలుసుకుంటున్నారు మళ్ళీ మా అమ్మ నాన్నల్ని దూరం చేయకు వాళ్ళిద్దరిని ఒకటి చేయడం కోసం నేను భైరవి చాలా కష్టపడ్డాం అంతా మంచి జరిగే టైంలో ఇలా చేయొద్దు కావాలంటే నన్నేమైనా చెయ్యి నా శరీరాన్ని తగలబెట్టు
మాత్రం వేరే చేయొద్దు ప్లీజ్. ఏయ్, కోడి మీద జాలి చూపిస్తే చికెన్ షాప్ వాడికి చికెన్ అమ్మటానికి కుదరదు. అలాగే నేను నీ మీద జాలి చూపిస్తే నా లక్ష్యం నెరవేరదు. నేనేం చెయ్యాలనుకున్నానో అది చేసే తీరతాను. అమ్మా, నేను నీకు సారీ చెప్పాలి. సారీనా? ఎందుకన్నా? నాకు గేమ్ ఆడడానికి నీ మొబైల్ ఇవ్వలేదు కదా, అందుకే మీరా ఆంటీ ఉన్నారు కదా, ఆంటీ దగ్గర ఫోన్ తీసుకొని గేమ్ ఆడుకున్నాను. ఎందుకలా వాళ్ళ ఫోన్స్ తీసుకుంటావు కన్నా? అలా వేరే వాళ్ళ మొబైల్స్ తీసుకోవడం చూడడం తప్పు. అందుకే నేను నీకు సారీ చెప్తున్నాను. సరే, నెక్స్ట్ టైం నుంచి నువ్వు ఆంటీ దగ్గర ఫోన్ తీసుకోవద్దు, సరేనా? వెళ్ళి ఫోన్ ఇచ్చేయ్. అమ్మా, నేను ఆంటీ దగ్గర ఫోన్ తీసుకొని గేమ్ ఆడేటప్పుడు అందులో ఫొటోస్ ఓపెన్ చేశాను. చెప్పాను కదా అలా చేయకూడదని. పర్సనల్ ఫొటోస్ ఉంటాయి కదా, ఎందుకు ఆ ఫొటోస్ ఓపెన్ చేసావు? తప్పు కదా. వెళ్ళి సారీ చెప్పి ఫోన్ ఇచ్చేసిరా. నేను ఆ తర్వాత సారీ చెప్తాను, ముందే ఫోటో చూడు. అమ్మా, చాలా ఫొటోస్ ఉన్నాయి. ఆంటీ వాళ్ళ హస్బెండ్ తో ఉన్న ఫొటోస్ కన్నా నాన్నతో ఉన్న ఫొటోసే ఎక్కువ ఉన్నాయి. నేను బయటికి వెళ్తాను, ఆంటీకి నువ్వే ఫోన్ ఇచ్చేయి.